గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం పడింది. భారీ వర్షానికి చందానగర్లోని పలు వ్యాపార భవనాల సెల్లార్లోకి వరద నీరు వచ్చింది. విజేత సూపర్ మార్కెట్ సెల్లార్, పీఆర్కే హాస్పిటల్ భవనంతో పాటు పలు దుకాణాల్లోని సెల్లార్లో వర్షం నీరు నిలిచింది. సెల్లార్లలోని నీటిని క్లియర్ చేసేందుకు కృషి చేశారు హైడ్రా టీం సిబ్బంది. పలు ఏరియాల్లో రోడ్లపై వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రైటిక వర్షానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఎస్ జ్యోతి, మనం చూడవచ్చు నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే చాలా లోతట్టు ప్రాంతాలని జలమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలోని షేరిలింగంపల్లి జోన్లో ఉన్నటువంటి చందనగర్, తారానగర్లో అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు తారానగర్లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ బస్తీ గల్లీ అయితే మనం గమనించవచ్చు. గల్లీ మొత్తం కూడా తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఇక్కడ గల్లీ మొత్తం వాటర్ నిండిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అయితే ఇటు వాటర్ ఉదయాన్నే మనం చూస్తే చాలా రోడ్ల మీదకి కూడా వచ్చేసి భారీగా వాటర్ స్టాగ్నేట్ అయిన పరిస్థితులు ఉండేది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఉదయం నుంచి కూడా శ్రమిస్తూ వాటర్ను అయితే ఇక్కడ నుంచి కొంత తరలిసినటువంటి దృశ్యాలను కూడా మనం V6 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి అయితే వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నారు. మనం ఒకసారి ఈ గల్లీని కనుక గమనిస్తే గల్లీ మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. ఉదయం నుంచి అటువైపు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు రావడానికి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం ద్విచక్ర వాహనాలు రోడ్డు దాటడానికి ప్రధాన రహదారి షేర్లింగంపల్లికి ఉన్నటువంటి ప్రధాన రహదారి కావడంతో ఇటు రావడానికైతే ద్విచక్ర వాహనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాటర్ క్లియర్ చేస్తున్నారు. మనం ఒకసారి ఈ పక్కనే కనుక గమనిస్తే ఈ గల్లీకి ఆనుకొని ఉన్నటువంటి తారానగర్కు గల్లీకి ఆనుకొని ఉన్నటువంటి యొక్క పోచమ్మ తల్లి దేవాలయాన్ని కూడా గమనించవచ్చు. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికైతే పోచమ్మ తల్లి ఆలయం సగభాగానికైతే మొత్తం నీటిలో మునిగిపోయిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఆలయంలో ప్రస్తుతం కూడా నీరు అనేది స్టాగ్నేట్ అయి ఉంది. ఎందుకంటే అక్కడ చూడవచ్చు గుడి లోపల ఏ మేరకు వాటర్ వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అనేది మనం కూడా గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ మీద మనం మట్టిని గమనిస్తే సగభాగానికంటే ఎత్తుగానే ఇటు వాటర్ అయితే మొత్తం గుడి లోపలికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు రోడ్లపైకి వచ్చేటువంటి ప్రజలకు కూడా రాకపోకలకు కూడా ఇబ్బంది కలగడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి మొత్తం వర్షంలో కూడా అత్యధిక వర్షపాతం షేర్లింగంపల్లిలోనే నమోదైంది. 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కానీ ఇటు గల్లీలన్నీ కూడా వాటర్తో జలమయం ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ కొన్ని పక్కనే ఉన్నటువంటి గల్లీ ఏదైతే ఉందో దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి దుకాణ సముదాయాలలో కూడా వాటర్ పోయినాయి. మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఇంత సమయం అవుతున్నప్పటికీ కూడా ఒక్క షట్టర్ కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడము, అంతేకాకుండా షట్టర్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఉదయం నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఇక్కడ మొత్తం వాటర్ను క్లియర్ అవుట్ చేయడానికి ఇక్కడ శ్రమిస్తున్నప్పటికీ కూడా మొత్తం మనం చూడవచ్చు ఉదయాన్నే ఈ రోడ్డు మొత్తానికి ఇటు ఈ టెంపుల్తో పాటు ఈ ప్రధాన రహదారిని ఒకసారి మనం గమనించవచ్చు. ప్రధాన రహదారిపై కూడా వచ్చినటువంటి వాటర్ని అయితే క్రమక్రమంగా ఇటు ఏదైతే ప్రధాన పైప్ లైన్లు ఉన్నాయో వాటి ద్వారా అయితే ఇటు కింది ప్రాంతాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మనం గమనిస్తే మెయిన్ రోడ్డు మీదకి వచ్చేటువంటి రాకపోకలకైతే ఇక్కడ తీవ్ర అంతరాయం కలిగింది. మనం చూస్తున్నాం గల్లీలో ఇప్పటికీ కూడా అటువైపు నుంచి ఇటు రావడానికైతే వచ్చే వీలు లేకుండానే రోడ్డు పొడవునా వాటర్ అయితే మన దర్శనం ఇస్తుంది. అంతేకాకుండా ఇటు షేర్లింగంపల్లిలో ప్రధానంగా చెప్తే ఇటు విజేత సూపర్ మార్కెట్తో పాటు కొన్ని హాస్పిటల్స్, అదేవిధంగా వ్యాపార సముదాయాలు వీటన్నిటిలో కూడా వాటర్ అయితే మొత్తం వచ్చి స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా కూడా ఇక్కడికి వచ్చేసి అయితే కొంత వాటర్ను క్లియర్ చేయడానికి కూడా ఉదయం నుంచి శ్రమిస్తుంది. చాలా ప్రాంతాలలో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి చందనగర్లో, షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి భవన సముదాయాల సెల్లార్లలో కూడా వాటర్ వచ్చి పడ్డాయి. ఈ క్రమంలోనే సెల్లార్లో ఉన్నటువంటి వాటర్ను కూడా హైడ్రా అధికారులు తెల్లవారుజాము నుంచే వచ్చినటువంటి ఫిర్యాదులకు స్పందించి అయితే అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు అందిస్తున్నారు. మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ని కూడా తెరిచేటువంటి దృశ్యాలను అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి వాటర్ కూడా క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఉదయం నుంచి ఉన్నటువంటి వాటర్ను కూడా కొంతగా క్లియర్ చేస్తున్నారు. కానీ కిందికి వాటర్ డౌన్ఫాల్కు వెళ్తున్న క్రమంలో అయితే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేసి ఆ మ్యాన్ హోల్లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళే క్రమంలో కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇది మొత్తం వాటర్ రోడ్డు నిండా ఉండడం క్రమంలో అయితే కొంత తెలియక కూడా వెళ్ళి
ఆ మ్యాన్హోల్స్ ఓపెన్ చేసిన సమయంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది నిలబడి అక్కడ వాటర్ను క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అసలు ఈ గల్లీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాటర్ మామూలుగా వర్షానికి ఇలా ఎందుకు జరిగిందనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వాటర్ మొత్తం ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా స్టాగ్నేట్? ఒక 10 సంవత్సరాల కింద మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, బిషపతి యాదవ్ గారు ఉన్నప్పుడు వస్తుండే, ఆయన క్లియర్ చేసిండు. అప్పటి నుంచి మాకు మళ్ళీ నీళ్ళు రాలేవు. ఇప్పుడు నిన్న పడ్డ ఒడిశానికి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అది మొత్తం రోడ్లు రెండిపోయినాయి, ఇళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఎట్లా పోతాయి కూడా ఎవరికి తెలుస్తలేదు. మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి, ఇంకా పోలేవు. అది ఎందుకు వచ్చింది? అయినా ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్ద పైపులు, ఇక్కడ నుంచి చిన్న పైపులు 1 ఫీట్ పైపులు ఆ వేసినందుకు ఇట్లా అవుతుందా? మళ్ళీ ఏంది ఏం కథ? కట్టేటప్పుడు కూడా మంచిగా కట్టలేరు మెన్వాల్ లోపల. అండ్ నీళ్ళు పోవడానికి కూడా మెన్వాళ్ళకు పోవడానికి కూడా ఏది దారి చక్కగా లేదు. కాబట్టి ఇది లేట్ అయింది. హాఫ్ అన్ అవర్లో పోయే నీళ్ళు 2 గంటలు 2.5 గంటలు పడుతుంది. సో మనం గమనిస్తే హైదరాబాద్లోనే అత్యధిక వర్షం నైట్ షేరిలింగంపల్లిలో నమోదైంది కదా. లోపల కాలనీల పరిస్థితి ఇంకే విధంగా ఉంది? మామూలుగా ఇలా ఎంతకంటే ఇంకా ఇబ్బంది ఏమైనా ఎక్కువ ఉందా? ఒక 2-3 ఇళ్ళు హైట్ ఉన్న ఇళ్ళలో తప్ప ప్రతి ఇంట్లోకి నీళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంట్లో నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడు పోని నీళ్ళు, ఎవరి ఇంటికాడికి పోని నీళ్ళు ఈ రాత్రి మాత్రం నీళ్ళు పోయినాయి. ఎప్పుడు ఎవరి ఇళ్ళకు కొన్ని ఇళ్ళకు వాళ్ళ ఇళ్ళకు కూడా నీళ్ళు పోయినాయి. అంటే ఎంత పెద్ద వర్షము! ఈ వర్షం పడ్డది ఈ ఖాళీలో పడ్డది కాదు, ఈ గల్లీలో పడ్డది కాదు. పైన పడ్డ ఊడా కాలనీ, చందానగర్, ఏరే ఇందిరానగర్, శాంతినగర్లో పడ్డ నీళ్ళు కూడా ఇక్కడనే వచ్చేసినాయి. సో ప్రధానంగా మనం చూస్తే ఈ గల్లీలలో వచ్చే వాటర్ అంతా కూడా మనం పైనుంచి వచ్చే వాటర్ అంటున్నారు కదా, దానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి అధికారులు ఏ విధంగా పొద్దున్న నుంచి హైడ్రా కూడా ఉంది, జిహెచ్ఎంసీ కూడా ఉంది, ఏ విధంగా స్పందిస్తున్నారు? సమస్య ఏ విధంగా పరిష్కారం అయింది ఇప్పటివరకు? ఇప్పటిదాకైతే పక్కనే శ్మశాన వాటిగా ఉంది, అందులో అది డౌన్ ఉండే కాబట్టి ఈ నీళ్ళన్నీ అల్లకపోతుండే. అది రెండిన తర్వాత పోయి పెద్ద కాలువలో కలుస్తుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే జిహెచ్ఎంసీలు చేస్తున్నారా లేకపోతే కామెడీ కాపరి వాళ్ళు చేస్తున్నారా తెలియదు. వాళ్ళు మొత్తం 5 ఫీట్లు 6 ఫీట్లు మట్టు పోసేసి హైట్ వేసి నీళ్ళు రాకుండా అక్కడ మట్టు పోసినందుకు అక్కడ నీళ్ళు పోక మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చర్యలు చేయబడితే రాకుండా ఉంటుంది? అధికారులు మీరేం చెప్తారు? ఇక వాళ్ళకి ఎలా నీళ్ళు రాకుండా ఎలా రావాలో అది చెయ్యాలి. మాకైతే తెలియదు, కానీ వాళ్ళు చేస్తేనే తెలుస్తుంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాత్రి ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో అయితే ఇటు చందానగర్లో ఉన్నటువంటి తారానగర్లో అయితే మనం చూస్తున్నాం రోడ్డు అంతా కూడా జలమయం అయిపోయింది. ఉదయం నుంచి కూడా ఏదైతే షేరిలింగంపల్లికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై కూడా వచ్చినటువంటి వాటర్ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ సమయానికి ఇంకా చాలా వర్షం నీరైతే రోడ్లపైనే ఉంది. ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే వాటర్ వచ్చి చేరడంతో అయితే కొంత ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉదయాన్నే ఇటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలతో పాటు ఇటు పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా కొంత ఇబ్బంది అయిన క్రమంలో అయితే మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ సిబ్బంది మనం చూసవచ్చు గల్లీ పొడవునా కూడా ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేసేందుకైతే ఉదయం నుంచి కూడా శ్రమిస్తున్నారు. కానీ ఇదే పరిస్థితి చందానగర్, షేరిలింగంపల్లి పరిధిలో ఉన్నటువంటి చాలా కాలనీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షం హైదరాబాద్లో మనం గమనిస్తే అత్యధిక వర్షపాతం షేరిలింగంపల్లిలోనే 14.8 నమోదవగా అత్యల్పంగా బహదూర్పురలో 2% వర్షపాతం నమోదైన క్రమంలో అయితే వర్షం యొక్క ప్రభావంతో అయితే నీళ్ళు ఎక్కువగా నిండిపోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే పోచమ్మ తల్లి టెంపుల్ కూడా నీళ్ళల్లో మునిగి ఉండడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఇక్కడికి వాటర్ ఈ స్థాయిలో రాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకసారిగా వాటర్ ఇచ్చిపోవడంతో అయితే వారు ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఇటు జిహెచ్ఎంసీ కూడా అదేవిధంగా మనం చూస్తే హైడ్రా అధికారులు కూడా ఉదయం నుంచే ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా వచ్చి ఇక్కడ సమస్యలను అడిగి తెలుసుకుని మనం చెప్పండి భయ్య, అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా 2 డిపార్ట్మెంట్ ఏదైతే జిహెచ్ఎంసీ కానీ మెట్రో వాటర్ ఇద్దరు ఉన్నారో వాళ్ళ దగ్గర కోఆర్డినేషన్ లేదు. ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ఏదైతే యూడిటీ వర్క్ చేస్తున్నారో అవి హైట్ అయిపోతున్నాయి, తర్వాత వీళ్ళు రోడ్లు వేస్తున్నారు, దాని లెవెల్ కలుస్తలేదు. దానివల్ల ప్రధానంగా ఈ సమస్య ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాన్యువల్ ఖాళీ ఉంది, వాటర్ కప్ స్టాగ్నెట్ అయింది. సమస్య ఎవరు పరిష్కరించాలి? నేను ప్రధానంగా చెప్పేది అంటే యూజీడీ మెట్రో వాటర్ వర్కర్ కానీ జిహెచ్ఎంసీ ఇద్దరు కలిసి కూడా ఇద్దరు సమయంతో అభివృద్ధి పని చేయాల్సింది ఒక మనవి. అంటే గతంలో ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఇక్కడ ఈ విధంగా ఉండేదా? మీరు చూస్తుంటారు కదా రెగ్యులర్గా, ఈ పరిస్థితి ఏ విధంగా? గతంలో ఇంత లేదు, బట్ ఈరోజు అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది అధికారులు చెప్పాలి, మెయిన్గా చెప్పాల్సింది అధికారులు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ ఏదైతే డౌన్ లెవెల్ నుంచి వచ్చేటువంటి వాటర్ పైప్ లైన్లు అనేది చాలా పెద్దగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఉన్నటువంటి ఒక
ఏదైతే సెండ్ చేసేటువంటి వాటర్ మ్యాన్ హోల్స్ కొంత చిన్నగా ఉండడం కారణంగానే వాటర్ అనేది ఇటు ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళలేకపోతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా మనం మ్యాన్ హోల్స్ని కూడా గమనించినట్లయితే మ్యాన్ హోల్స్ ఇక్కడ రద్దీ లేకపోయినప్పటికీ కూడా వాటర్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ఇటు ఏదైతే అటు కింది ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ఇటు మెయిన్ పైప్ లైన్ చిన్నగా ఉండడం కారణంగానే కొంత వాటర్ స్టాగ్నేట్ అవ్వడానికి ఇక్కడ సమస్య ఏర్పడుతుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులందరూ కూడా ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇటు వాటర్ వర్క్ సంబంధించినటువంటి అధికారులకు మధ్య కొంత కోఆర్డినేషన్ లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పేసి అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకైతే అధికారులు సమన్వయంతో ఉండి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎక్కడ కూడా సమస్యను పరిష్కరించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మరికొన్ని కాలనీలలో ఇంకా వాటర్ నిలిచే ఉంది. ఈ సమస్యను మరికొద్ది గంటల్లోనే పరిష్కరించినట్లయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం పరిస్థితి చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు శివారు ప్రాంతమైనటువంటి షేరిలింగంపల్లిలోని చందానగర్తో పాటు షేరిలింగంపల్లి ప్రాంతాల్లో అయితే అత్యధిక వర్షపాతం నమోదు కారణంగా అయితే చాలా ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు ఇటు జలమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. జ్యోతి.